హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ వంశీ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్. ఇప్పుడు మనం చాలామంది పూఫ్ ఎలా పెట్టుకోవాలి అంటే చాలామంది పఫ్ అంటారు. పఫ్ కాదు పూఫ్. ఓకే. ఇప్పుడు మిడిల్ పూఫ్ ఎలా పెట్టుకోవాలి? ఈ పూఫ్ చేసే విధానం ఏదైతే ఉందో ఇది పర్ఫెక్ట్‌గా రావాలంటే సెక్షన్ వైస్‌గా పర్ఫెక్ట్‌గా తీసుకోవాలి. ఇది 2 ½ ఇంచెస్‌లో తీసుకోవాలి. 2 ½ ఇంచెస్‌లో తీసుకోవాలి. మళ్ళీ ఐబ్రో ఏదైతే ఉంటదో ఐబ్రోకి తగ్గట్టుగా వాళ్ళ ఫేస్ మెజర్‌మెంట్‌కి తగ్గట్టుగా మనం ఈ సెక్షన్స్ తీసుకోవాలి. ఇక్కడ వీడియోలో కనిపించిన విధంగా చూస్తే మీరు అలాగా 3 లేదా 4 సెక్షన్స్ తీసుకొని బ్యాక్ కాంబింగ్ పర్ఫెక్ట్‌గా చేసుకొని, ఆ తర్వాత మీరు నీట్‌గా ఫ్రంట్ సెక్షన్‌లో ఎక్కడ కూడా మీకు బ్యాక్ కాంబింగ్ చేసినట్టు ఎక్కడ తెలియకూడదు. అలాగా ప్రాపర్‌గా చేసుకోగలిగితే మీరు ఒక ప్రొఫెషనల్ హెయిర్ స్టైలిస్ట్ అవ్వచ్చు. లేదా ఇంట్లో ఎవరికైనా మీరు చేయాలనుకున్నా గానీ ఈ పూఫ్ ఏదైతే ఉందో ఇది పర్ఫెక్ట్‌గా మీకు వస్తుంది. అలాగే బ్యాక్ సెక్షన్‌లో కూడా మీరు హైట్ చూసుకునేటప్పుడు మీ హ్యాండ్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్‌గా ఇలాగ నేను చూపించిన విధంగా మీరు చూసి అలాగే పూఫ్ అనేది పిన్స్ గాని పెడితే మీకు ఎన్ని అవర్స్ అయినా గానీ ఇది పాడవకుండా నీట్‌గా షేప్ అనేది ఉంటది. మరిన్ని వీడియోలు కావాలంటే వంశీ మేకప్ స్టూడియో అండ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్‌లో కూడా కొన్ని వీడియోస్ ఉంటాయి. అక్కడ కూడా చూసి మీరు హెయిర్ స్టైల్ నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చు. లేదు మీరు పర్ఫెక్ట్ ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ లేదా హెయిర్ స్టైలిస్ట్ అవ్వాలనుకుంటే ఈ కింద కనిపిస్తున్న నంబర్‌లో కాల్ చేసి ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ 30 డేస్ కోర్స్ ఉంటుంది.